కుటుంబ సభ్యులకు సంబంధించిన వివిధ కార్యక్రమాల సందర్భంగా పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేయడం మంచి పరిణామమని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను అన్నారు. పట్టణానికి చెందిన గోపిశెట్టి వెంకటేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి రోజైన బుధవారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. గోపిశెట్టి శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన మాతృమూర్తి వెంకటేశ్వరమ్మ జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ పేదలకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి అనుష సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన విశేషం గోపిశెట్టి వెంకటేశ్వరమ్మ గారు వారి యొక్క జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు వారి కుటుంబ సభ్యులు వచ్చి అన్నదానంలో ప్రతిష్టంగా పాల్గొని వారి యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వెంకటేశ్వరమ్మ గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం ఆకలి దప్పికతో మన ప్రాంతం ఎవరిలో కూడా మరణించకూడదని చెప్పేసి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపునిచ్చారు. అకేషన్ ఏదైనా కానీ పుట్టినరోజైనా పెళ్లి రోజైనా కానీ పెద్దల కార్యక్రమం ఏదైనా కానీ కేవలం ఆకలిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ సేవలు అందిస్తుందని చెప్పి సేవా సమితి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మా అమ్మగారైన ప్రథమ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది పేదలకు అన్నదానం కార్యక్రమం జరుపుతున్నాము. ఇది కుర్రా శ్రీనివాసరావు గారు అన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము.